హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి విల్ ఏఐ రియల్లీ టేక్ ఆఫ్ జాబ్స్. సో ఇప్పుడు మనకి చాట్ జీపీటీ వచ్చింది. ఓకే, చాట్ జీపీటీ 3 వర్షన్ వస్తుంది, 3.5 వర్షన్ ఉంది, మనకి 4O వర్షన్ ఉంది. సో ఇందులో డిఫరెంట్ టూల్స్ కూడా వచ్చాయి మనకి, నిజంగా చెప్పాలి అంటే. ఓకే, సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు బ్లాక్ బాక్స్ డాట్ ఏఐ అని ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు గూగుల్ కూడా బార్డ్ అని ఒకటి క్రియేట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ రిలేటెడ్ టూల్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మనకి ఇంకా అడ్వాన్స్డ్ సోరా అని కానీ ఇలా చాలా వస్తున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ కి దానికి సంబంధించిన టూల్స్ అనేటివి వచ్చేస్తున్నాయి చాట్ జీపీటీ త్రూ, ఏఐ త్రూ. సో వీటన్నిటితో మన జాబ్స్ అనేటివి రిస్క్ లో ఉన్నాయా, ఏ జాబ్స్ అనేటివి రిస్క్ లో ఉన్నాయి, ఏ జాబ్స్ పోతాయి, ఏ జాబ్ సెక్యూర్, ఇవన్నీ కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు. ఓకే, సో ఈ వీడియో ఎండ్ దాకా చూస్తే మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది ఎలాంటి జాబ్స్ చేయగలుగుతుంది అంటే, ఏ పనులు చేయగలుగుతుంది అంటే, రిపిటేటివ్ టాస్క్స్. ఇప్పుడు రిపిటేటివ్ టాస్క్స్ ఏమైతే ఉన్నాయో, సపోజ్ సపోజ్ ఇప్పుడు మనకి అమెజాన్ లో చూసుకుంటే రీసెంట్ గా చాలా వీడియోస్ పాపులర్ అయినాయి. ఏం వీడియోస్ అంటే, ఇప్పుడు అమెజాన్ లో పార్సల్స్ ఉంటాయా, మనందరం డిఫరెంట్ డిఫరెంట్ కుర్తీస్, వాచెస్, లేదంటే షూస్ అందరం ఆర్డర్ పెడతాం కదా. సో ఇలాంటి పార్సల్స్, అలాంటి పార్సల్స్ ఒక ప్లేస్ నుంచి ఒక బయటకు తీసుకురావడం కానీ, ఆ పార్సల్స్ ప్యాక్ చేయడం కానీ, దానికి ప్లాస్టర్ చేయడం కానీ, దాన్ని కాటన్ బాక్స్ లో పెట్టడం కానీ, ఇదంతా మాన్యువల్ అంటే రిపిటేటివ్ టాస్క్. రోజు పార్సల్స్ వస్తాయి, రోజు ప్యాక్ చేయాలి, రోజు ప్లాస్టర్ చేయాలి, రోజు కాటన్ లో పెట్టాలి, రోజు కాటన్ లో తీసుకొచ్చి బయట పెట్టాలి. సో ఇవన్నీ రిపిటేటివ్ టాస్క్. ఈ రిపిటేటివ్ టాస్క్ అన్నీ కూడా మనకి ఏఐ తోటి రీప్లేస్ అయిపోతాయి. ఏఐ అంటే ఇక్కడ మెషిన్స్ అవ్వచ్చు, చాట్ బాట్స్ అవ్వచ్చు, ఏదైనా. సో చాట్ బాట్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. మన దగ్గర ఫోన్ పే ఉంటుంది. ఓకే, లేదంటే మీరు ఏదైనా ట్రావెల్ యాప్లో టికెట్ బుక్ చేసుకుంటున్నారు. సో మీరు ఐఆర్సిటీసీలో నేను ట్రైన్ బుక్ చేసుకుంటున్నా. నేను ట్రైన్ బుక్ చేసుకునేటప్పుడు నాకు జస్ట్పే త్రూ పేమెంట్ చేసేటప్పుడు నాకు ఏమని వచ్చిందంటే, పేమెంట్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఓకే, పేమెంట్ ఫెయిల్డ్ అని వచ్చింది, కానీ నా దాంట్లో మనీ అయితే డెబిట్ అయిపోయినాయి. సో ఇది కామన్ ఇష్యూ కదా, ఇప్పుడు నాకే అవ్వచ్చు, మీకే అవ్వచ్చు. ఇది మోస్ట్ కామన్ ఇష్యూ. ఒక టికెట్, ఏదైనా కస్టమర్ ప్రోడక్ట్ బై చేసేటప్పుడు ఒక కామన్ ఇష్యూ ఏంటి, పేమెంట్ ఫెయిల్ అయినా కానీ అమౌంట్ డెబిట్ అవుతూ ఉంటుంది. సో చాట్ బాట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో నేను చాట్ చేయాలి అనుకోవచ్చు. సో చాట్ జీపీటీ త్రూ వీళ్ళు ఏం చేస్తారంటే చాట్ బాట్స్ ని ప్రిపేర్ చేస్తారు. ఈ చాట్ బాట్స్ ఏం చేస్తాయంటే, కొన్ని కామన్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, లైక్ పేమెంట్ ఫెయిల్డ్ అవ్వచ్చు, ఇలాంటి ఫ్రీక్వెంట్లీ ఫేస్ చేసే కస్టమర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అదన్నీ క్వశ్చన్ లాగా ఇచ్చేస్తాయి. ఈ క్వశ్చన్ కి ఏ కస్టమర్ ఈ క్వశ్చన్ అడిగినా కానీ ఆ ఆన్సర్ నువ్వు ఇది ఇవ్వు అని వాళ్ళు సెట్ చేసేస్తారు ఆల్రెడీ ఆ చాట్ బాట్ లో. సపోజ్ ఒక సింపుల్ గా చెప్పాలి అంటే, వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే అందరు ఏం చెప్తారు, మీ పేరు ఏదైతే ఉందో అదే చెప్తారు కదా. సపోజ్ నీ పేరు వెంకటేష్, నీ పేరు సంధ్య, నీ పేరు నేనేంటి అని అడిగితే మీ పలానా పేర్లే చెప్తారు, అవునా. సో అలానే చాట్ బాట్ కి కూడా ఇది క్వశ్చన్, అది కస్టమర్ అడిగితే ఇది ఆన్సర్ నువ్వు ఇవ్వాల్సింది అని పెట్టేస్తారు. సో దీని వల్ల మోస్ట్ రిస్క్ జాబ్స్ ఏమైతే ఉన్నాయంటే, అవి చాట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్స్ అని మనకి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి చూసారా. చాట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్స్, చాట్ ఆపరేటర్స్, వీళ్ళందరూ జాబ్స్ ఉంటాయి కదా, అవి హైలీ రిస్క్ లో ఉన్నాయి. ఓకే, సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు ఈ జాబ్స్ లో నుండి అట్లీస్ట్ మీరు కొన్ని టూల్స్ రిలేటెడ్ ఉంటాయి కదా సాఫ్ట్వేర్ లో కానీ, సో అలాంటి వాటికి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇంకా ఎక్కువగా మాన్యువల్ వర్క్ ఎక్కడైతే ఉందో, ఇప్పుడు ఇదంతా రొట్టె పని అంటారు చూడండి, రిపిటేటివ్ టాస్క్. రోజు మీరు ఏదైతే పని రిపిటేటివ్ గా చేయాల్సి వస్తాయో, సపోజ్ ఇప్పుడు మీరు చూస్తే కొన్ని సోలార్ ఇండస్ట్రీస్ లో, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో కూడా చాలా మెంబర్స్ ఏం చేస్తారంటే, అదంతా చిప్స్ తీసుకుపోయి ఇక్కడ నుంచి అక్కడ పెట్టడం కానీ, ఇవంతా మనుషులు చేసే పని రిపిటేటివ్ టాస్కే కదా. సో ఈజీగా ఇది మెషిన్స్ తోటి ఇండస్ట్రీస్ లో పెట్టేస్తున్నారు. మెషిన్స్ తో రీప్లేస్ అయిపోతున్నాయి ఇప్పుడు ఇవన్నీ, రోబోట్స్ తోటి ఈజీగా రీప్లేస్ చేసేస్తున్నారు. సో ఇదంతా కూడా ఏఐ చేయగలదు. సో ఇంకొక లెవెల్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, సాఫ్ట్వేర్ రిలేటెడ్ మాట్లాడుకుందాం ఇప్పుడు. సో మనం ఎప్పుడు కూడా చాట్ జీపీటీ అన్నప్పుడు ఏఐ రిలేటెడ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో, ఐటీ ఫీల్డ్లో ఎక్కువ మాట్లాడతాము. సో ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో వచ్చేసరికి ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఈ కోడ్ ఇవ్వు
అని అంటాం. సపోజ్ నాకు ఒక ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్ బిల్డ్ చేయాలి, లేదంటే బ్యాక్ ఎండ్లో ఏమన్నా బిల్డ్ చేయాలన్నా, లేదంటే కోడ్ని డీబగ్ చేయాలనుకున్నా, ఇవన్నీ కూడా ఏఐ చేయగలదు. మరి ఎందుకయ్యా ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవడం ఏఐ వచ్చేసిందని చాలా మందికి డౌట్ వస్తుంది. నో, ఇప్పుడు ఎంత చేయగలిగినా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఇప్పుడు మనకి క్లయింట్సే కదా రిక్వైర్మెంట్స్ ఇచ్చేది, అవునా? ఇప్పుడు నాకు ఒక యుఎస్ క్లయింటే ఉండొచ్చు, ఒక యూకే క్లయింటే ఉండొచ్చు. వాడు ఏమంటాడు, ఇప్పుడు నాకు 8 o'clockకి ఒక రిక్వైర్మెంట్ చెప్తే రేపు రాత్రి 8 o'clockకి ఇంకొక రిక్వైర్మెంట్ చెప్తాడు వాడు. ఆ బటన్ ఈ కలర్ ఉండాలి అని చెప్తే నెక్స్ట్ డే వచ్చేసరికి నాకు గ్రీన్ కలర్ వద్దు బ్లూ కలర్ అంటాడు. అంతేనా? సో ఏ కమాండ్ ఏది ఇవ్వాలన్నా కానీ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎట్ లాస్ట్ మనమే కమాండ్ ఇవ్వాలి. ఓకే, సో అదేంటి ఎలా అనేది లాజికల్ థింకింగ్ అనేది అది మెషిన్ చెయ్యలేదు. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది మనిషే థింక్ చేస్తారు. సో ఇదంతా కూడా మనిషి మనిషి ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అక్కడ. ఓకే, సో ఇలాంటివి జాబ్స్ ఏదైతే లైక్ చాట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ కానీ, లైక్ ఎక్కువగా ఫ్రీక్వెంట్ రిపిటేటివ్ టాస్క్ ఏదైతే ఉంటాయో అది ఈజీగా రిప్లేస్ అయిపోతాయి. ఓకే, సో అలాంటి వర్క్స్ కాకుండా మీరు ఎక్కడైతే లాజికల్ థింకింగ్ అవ్వనివ్వండి, రిపిటేటివ్ టాస్క్ ఎక్కడైతే లేదో మీరు అక్కడికి వెళ్ళి మీ స్కిల్స్ని డెవలప్ చేసుకొని వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మీకు ఇంకా ఇలాంటి ఏ వీడియోస్ కావాలన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో చెప్తే మేము ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, thank you. If you like this video, subscribe to FLM channel and hit the like button.